శ్రీహరి మన ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ఢిల్లీలో సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ కలిశారు. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిపి ఒక స్పెషల్ అకౌంట్ను ఓపెన్ చేశారు. ఆ స్పెషల్ అకౌంట్లో జగన్ ప్రభుత్వ హయాంలో 5,700 కోట్లు, ఆ తర్వాత ఇప్పుడు 2,800 కోట్ల రూపాయలు కూడా అడ్వాన్స్గా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2014 నుంచి 19 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 73% కాంక్రీటు పనులు పూర్తయితే జగన్ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 వరకు కేవలం 76%, అంటే కేవలం 3% మాత్రమే పనులు పూర్తయ్యాయి. అయితే గత సంవత్సర కాలంగా, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పనులు ప్రారంభం కాలేదు. కానీ గత సంవత్సర కాలంగా చేపట్టిన పనులతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ వర్క్ అయితే మాత్రం 86% వరకు పూర్తయింది. ఇదే నేపథ్యంలో R&R మాత్రం 23% అయింది. అందువలన దీనికి సంబంధించి R&R కానీ లేకపోతే ఇప్పటి వరకు ఏదైతే స్పెషల్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఉన్నాయో దీనికి సంబంధించిన బిల్స్ని పెడితే రీయింబర్స్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనేది కూడా ప్రధానమైన అభ్యర్థనగా చంద్రబాబు చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళ్లాలనేది ఆయన పైగా 2027 సీజన్ నాటికల్లా అందుబాటులోకి తీసుకొస్తాము అని కూడా మన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలవరం పనులను పరిగెత్తించడం అనేది ఇక్కడ ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తుంది. దానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కూడా ముఖ్యమంత్రి భేటీ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా అమరావతికి సంబంధించి కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీకి సంబంధించిన KfW బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు ఈ రెండు కలిపి దాదాపుగా 31,000 కోట్లు ఇచ్చాయి. ఇవి కూడా అంటే ఇక్కడ అమరావతిలో చేపట్టే పనుల ఆధారంగా ఆ నిధులు విడుదల జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ను కూడా వెంటనే విడుదల చేయాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మలా సీతారామన్ అభ్యర్థించారనేది తెలిసింది. ఇక పూర్వోదయ పథకం గురించి మన ఢిల్లీ కొలి కృష్ణ గారు ఇప్పుడే చెప్పారు. ఇక దీంతో పాటు ప్రధానమైన అంశం మీరు అన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుస్తున్న సమయంలో ఆయన మొన్న ఆదివారం ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. ఆయన్ని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన సందర్భంగా అంటే 2019 తర్వాత 2020లో పవన్ కళ్యాణ్ ఆ రోజు సుగాలి ప్రీతికి కేసుకు సంబంధించి ఆయన కర్నూలు వెళ్ళి కర్నూలులో భారీ జనసందోహం మధ్య CBIకి అప్పగిస్తామని చెప్పారు. అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు ఈ 15 నెలల కాలంలో సుగాలి ప్రీతికే CBIకి ఇవ్వలేదు అని చెప్పి ఆయన తల్లి మొన్న వచ్చి మాట్లాడటం, ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని CBIకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీన్ని వెంటనే CBIకి తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరటంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది అని తెలిసింది. లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంతమంది నిందితులను కూడా విచారణకు పిలిపించడంతో పాటు విజయవాడ సిపి దగ్గర ఉన్న ఏవైతే 3 ఛార్జ్ షీట్లు ఉన్నాయో అవి, అదేవిధంగా ఇప్పటి వరకు అటాచ్ చేసిన మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ స్థిర చరాస్తులకు సంబంధించి కూడా కొంత డేటాను సేకరించింది. ఈ డేటాను సేకరించిన నేపథ్యంలో అక్కడ ECIR నమోదు చేయడంతో ఈడీని వేగవంతం చేయాలి అని కూడా కోరే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పుడు రాష్ట్రంలో మిథున్ రెడ్డికి నిన్న బెయిల్ వచ్చింది. ఆయన జైలు నుంచి కూడా విడుదలయ్యారు. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో A1గా ఉన్న రాజకేశ్ రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఆయన అనుయాయుడు వెంకటేష్ నాయుడు కానీ, వీళ్ళందరూ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈలోపు ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు 8 రోజులు ముగియటం, వర్షాకాల సమావేశాల్లో జరిగిన చర్చలకు సంబంధించి, అదేవిధంగా GST వలన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా లబ్ధి ఉంది, తర్వాత ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి, అదేవిధంగా సామాన్య ప్రజానీకం ఏమనుకుంటుంది అనే అంశానికి సంబంధించి
కూడా జీఎస్టీకి సంబంధించి వచ్చే నెల 16వ తేదీన కర్నూలులో సభ పెట్టాలి అని నిర్ణయించారు. ఈ సభ వివరాలను అందించడంతో పాటు ప్రధాని దీనికి ఆహ్వానిస్తున్నామని అమిత్ షాతో చెప్పడంతో పాటు కృష్ణ గారు చెప్పినట్టు రిపోర్ట్ కార్డుని, ప్రోగ్రెస్ కార్డుని అందించాలి అని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే ఆక్వా రంగం, అమెరికా వేసిన ట్యాక్సుల వలన ఆక్వా రంగం ఏ విధంగా దెబ్బతింటుంది, అదేవిధంగా ఫార్మా రంగం, విశాఖలో బల్క్ డ్రగ్ తర్వాత మెడ్టెక్ పార్క్ ఉంది, అక్కడ ఏ విధంగా ఇవి దెబ్బతింటున్నాయి, దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదైనా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ తర్వాత రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని మాత్రం అందరూ భావిస్తున్నారు. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. సో ఇది మొత్తానికైతే